న్యూ ఛానల్ అనమాట. సో మార్నింగ్ లేచి ఇంత మార్నింగ్ రెడీ అయ్యి దట్టు టిఫిన్ లంచ్ అన్నీ అయిపోయింది. ఇంత మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ 8:30 అవుతుంది ఇప్పుడు టైము. 8:30 అవుతుంది అనమాట టైము. ఈ టైంలో నేను లేచి టిఫిన్ తిని లంచ్ ప్రిపేర్ చేసుకొని ఈ టైంలో వెళ్తున్నానంటే ఖచ్చితంగా భూకంపం అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత మార్నింగ్ లేచే పర్సనే కాదు, నేను లేచేదా 9-10 ఆ టైంకి లేస్తాను. ఇక టిఫిన్ తినేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. సో ఈ టైంకి నేను వెళ్తున్నాను అంటే సంథింగ్ బిగ్ అనమాట. ఆల్రెడీ మీరు ఇంట్రడక్షన్ చూసుంటారు కదా, చూడకపోతే చూసేయండి. ఈ ఛానల్ ఇంట్రడక్షన్ మొత్తం నేను అప్లోడ్ చేశాను. ఎందుకు ఏంటి అసలు ఈ ఛానల్ ఏముంటుంది, అసలు ఏం మనకి చూడగలుగుతాము అనేది ప్రతిదీ ఉంటుంది అనమాట. సో ఈరోజు నా ఫస్ట్ క్లాస్ దట్ ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్గా ఈరోజు ఫస్ట్ డే క్లాస్ అనమాట. అందుకే మార్నింగే స్టార్ట్ అయిపోయాను. సో యాక్చువల్లీ 9 o'clock రీచ్ అవ్వాలి, అందుకే 8:30కి స్టార్ట్ అయిపోయాను అనమాట. అన్నీ ప్రిపేర్ చేసుకొని అమ్మో ఏదో కొత్తగా ఉంది, మొత్తం బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి నాకు. సో ఇంత మార్నింగ్ లేవడం అనేది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. సో చాలా ఇయర్స్ బ్యాక్. ఇక్కడ మా వాడు షాక్ అవుతున్నాడు. 1/2 అవర్లో వెళ్ళాల్సిన ట్రావెల్ 1 hour పడుతుంది అనమాట ట్రాఫిక్ వల్ల. సో ఇప్పుడే ఈరోజు ఎలాగో కొంచెం డిలే అవుతుంది కాబట్టి సో టైంకి రీచ్ అయిపోతాను ఆల్మోస్ట్. రేపటి నుంచి కొంచెం అర్లీగా బయలుదేరాలంటే అర్లీగా లేవాలి. పెద్ద టాస్కే నాకు ఇది. సో పర్లేదు, కొన్ని చేంజ్ అవ్వాలి కదా. సో లైఫ్ చేంజ్ అవుతున్నప్పుడు అన్నీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈరోజు నా ఫస్ట్ డే. ఆల్మోస్ట్ ఫస్ట్ డేకి మొత్తం టెన్షన్గా ఉంది. కొత్త ప్లేస్, కొత్త మనుషులు, సో అందరు కొత్తగా ఉంటారు కాబట్టి కొంచెం కడుపు అంతా తిప్పేసి బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి నాకు. సో వన్స్ సెట్ అయిన తర్వాత సో మనుషులంతా బాగా సెట్ అయిపోతే ఇంకా ప్లేస్ బాగా ఫీల్ అయిపోయింది అనుకో, ఇంకా మొత్తం ఫ్రీగా ఉండిపోవచ్చు అనమాట. సో చూద్దాం ఫస్ట్ డే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపించేస్తాను. అండ్ ఫర్దర్ వీడియోస్ కూడా మీకు చూపించేస్తాను. ఐ హోప్ మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ ఛానలే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా జాయిన్ అవ్వండి. అండ్ నా జర్నీ మీరు కూడా హ్యాపీగా తీసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసేద్దాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. సో అక్కడికి వెళ్ళి ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫస్ట్ డే చూపించేస్తాను. హలో మేడం, ఆల్ ద బెస్ట్. పద. అదనమాట. నాకైతే ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినా కొత్త మనుషులు కలిసినా నాకైతే కడుపు మొత్తం తిప్పేసి రకరకాలుగా అయిపోతుంది అనమాట. సో వన్స్ లోపలికి వెళ్ళి అంతా సెట్ అయిన తర్వాత మొత్తం సెట్ అవుతుంది. అంతవరకు నాకు చుక్కలు కనిపిస్తాయి. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే నాకు ఒక బ్యూటిఫుల్ పిక్చర్ అయితే కనిపించింది. అబ్బా, లైఫ్లో ఎప్పుడైనా మన బ్రాండ్ అలా బిల్డ్ చేసుకోవాలి, ఇంత పచ్చి బ్యానర్ వేసుకోవాలి, లైక్ ఇంత ఫోటో పెట్టుకోవాలని చెప్పి స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. వెళ్ళగానే వాళ్ళ టైప్లో ఒక బుక్ అయితే ఇచ్చారు, ఏమేమి ఎక్కడెక్కడ నోట్ చేసుకోవాలని చెప్పి ఒక బుక్ ఇచ్చారనమాట. ఆ బుక్తో పాటు మనం కూడా ఒక నోట్స్ తెచ్చుకుంటే చాలా బెటర్. సో ఎందుకంటే ఏదైనా మనము స్పేసియస్గా రాసుకోవాలి అన్న, సో అది మాకు సెట్ అవుతుంది అనమాట. ఇంకా మేడం అయితే వచ్చేలోపు మెహందీ స్టార్ట్ అయింది. సో మెహందీ స్టార్ట్ అయ్యి కొంచెం ఎండ్ అయ్యే టైంకి మేడం కూడా వచ్చేసారనమాట. అది కూడా మంచి సాంగ్తో, తన సాంగే అనమాట. సో తన సినిమాలో యాక్ట్ చేసింది కదా, సో ఆ సాంగ్తో ఎంటర్ అయింది. అదే అండి చిన్ని ఆశలు అని సాంగ్ వస్తుంది కదా. సో బ్యూటిఫుల్ సాంగ్, నాకైతే చాలా చాలా ఇష్టము. సో ఆ సాంగ్తో ఎంటర్ అయింది అనమాట. అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. లిటరలీ అందరూ ఎక్సైట్మెంట్ అయిపోయారు. ఇంకా క్లాస్ అయితే హాఫ్ డే ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు. సో స్కిన్ టైప్స్ ఏంటి, మాయిశ్చరైజర్స్ ఏంటి, సో కండిషన్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అన్ని ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో లంచ్ టైం కూడా అయిపోయింది. సో లంచ్ తినేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తాం. దాని తర్వాత సో స్కిన్ టైప్స్ అయిపోయాక ఫేస్ షేప్స్ కానీ లేకపోతే మనం ఓవరాల్ ఫేస్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో షేప్స్ కొన్ని చాలా మల్టిపుల్ షేప్స్ ఉంటాయి కదా, దేనికి ఎలా వర్కౌట్ అవుతాయి ఏంటి అనేది సో చెప్తున్నారనమాట. ఇంకా ఫేసెస్లో ఐ, నోస్, ఐబ్రో, లిప్స్, సో ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఒక్కొక్కటి. సో అన్నీ బాగా అర్థమవుతాయి.
యాజ్ ఏ బిగినర్గా కొంచెం అన్కంఫర్ట్ ఉండొచ్చు, లైక్ కొంచెం ఎలా ఏంటి అని కన్ఫ్యూజ్ ఉండొచ్చు అనమాట. కన్ఫ్యూజ్ అయినా సరే ఫర్దర్లో చేస్తూ ఉంటే మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. సో దాని తర్వాత ఇంకా స్టార్ట్ అయింది అనమాట వర్క్ అయితే. సో మొత్తం అన్నీ ఫస్ట్ డే అనేది వాళ్ళు చేసి చూపిస్తారు, సెకండ్ డే ప్రాక్టీస్ అనమాట. సో మాకు ఫస్ట్ డే అన్నీ చూసి నోట్ చేసుకోవడం ఏది ఎలా చేయాలి అనేది. సో సెకండ్ డే నుంచి మాకు యాక్చువల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనము ఐబ్రో ఎలా చేయాలి, సో ఏ కలర్ యూజ్ చేయాలి, సో ఎలా ఫిల్ చేయాలి అని ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్ ఫేస్ గురించి, ప్రోడక్ట్స్ గురించి, ప్లస్ బిగినర్గా ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి ఐడియా ఉండాలని ప్రతిదీ చెప్తారు. అసలు మోటివేషన్ స్పీడ్స్ ఉన్నాయి, అసలు మామూలు మోటివేషన్ చేయలేదన్నమాట. మమ్మల్ని మాత్రం చాలా భయంతో వచ్చాము, చాలా కంఫర్ట్గా వెళ్ళిపోయాము ఇంటికి. చాలా ఫాస్ట్గా, చాలా పాజిటివ్గా అయితే డే అయితే ఎండ్ అయిందన్నమాట. నా ఎక్స్పీరియన్స్ మొత్తం వినేయండి. వెల్కమ్ బ్యాక్. ఫైనలీ నాకు ఒక ట్యాగ్ వచ్చేసింది గైస్. టంటడా, మా ఐడి కార్డ్, నా కార్డ్ అయితే వచ్చేసింది. సో చూసారు కదా, సో ఎన్ని ఏళ్ళైందో నాకంటూ ఒక కార్డ్ అనమాట. సో ఈరోజైతే చాలా చాలా స్పెషల్ జరిగింది అండ్ చాలా చాలా మంచిగా అయిందనమాట. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎందుకంటే ఒక అచీవ్మెంట్ దగ్గరలో ఉన్నాను అని చెప్పి ఒక ఫీలింగ్ అనమాట. సో ఫైనలీ నేనైతే జాయిన్ అయిపోయాను, నాకు ఒక కార్డ్ వచ్చేసింది అండ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డే కదా, వదిలేద్దాంలే, జస్ట్ ఇంట్రడక్షన్ తీసుకుందాం, బేసిక్ చెప్పేద్దాం అనుకొని వదలలేదన్నమాట. మామూలుగా చెప్పలేదు క్లాసెస్ అయితే. సో ఈరోజు ఏంటంటే ఫస్ట్ డేలో మనకి బేసిక్గా, సో ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇంట్రడక్షన్స్, మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి అన్నీ ఒక 1 అవర్ జరుగుతుంది. సో దాని తర్వాత టైంపాస్ అది జరుగుతుంది. బట్ నేను ఎక్స్పీరియన్స్ అయిన ప్రకారం, సో ఎవరైనా ఫ్రెషర్స్గా జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను కూడా ఎలా ఉంటుందో ఏనో అని చాలా 100,000 క్వశ్చన్స్తో వెళ్ళాను అనమాట. ఒక్క రోజులో ఆ క్వశ్చన్స్ అని ఇలా వెళ్ళిపోయింది అనమాట. సో చాలా రిఫ్రెషింగ్గా ఉంది. 2 days నుంచి నిద్ర లేదు నాకు. ఎందుకంటే ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటో, ఎలా చెప్తారో ఏంటో, అక్కడ మనుషులు ఎలా ఉంటారో ఏంటో, ఎన్ని క్వశ్చన్స్ తిరిగాయో, అసలు నిద్ర లేదనమాట. సో ఈరోజు హ్యాపీగా పడుకుంటా, నేను మనశ్శాంతిగా పడుకుంటా. సో ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను అన్న హ్యాపీతో పడుకుంటాను అనమాట. సో అసలు మేడం అయితే అసలు ఎంత క్యూట్ ఉన్నారో, ఎంత క్యూట్గా మాట్లాడుతున్నారో, ఎంత ఇన్స్పైరింగ్గా మాట్లాడుతున్నారో. ఫ్రెషర్స్ ఎవరు వచ్చినా సరే, ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే, ఎంతమంది ఉన్నా ట్రీట్మెంట్ మాత్రం మామూలుగా లేదనమాట. సో ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందో క్విక్గా అయితే చెప్పిస్తాను. సో మార్నింగ్ అయితే ఈరోజు వాళ్ళకి వేరే షెడ్యూల్స్ ఉండే అనమాట. వాళ్ళ హాస్పిటల్ ఒకటి ఇక్కడ ఓపెన్ చేశారు. సో మార్నింగ్ కొంచెం లేట్గా వచ్చారు మేడం. దాని తర్వాత మార్నింగ్ ఎందుకు ఇప్పుడు నేను వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పి ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ 1 అవర్లో మాకు మెహందీ క్లాసెస్ స్టార్ట్ చేశారనమాట. సో ఎందుకంటే మెహందీ ఏంటంటే 1-2 డేస్లో వచ్చే క్లాసెస్ కాదు కాబట్టి, సో స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి మాకు 30 days క్లాస్ ఉంటుంది. సో 30 daysలో మనకి ఫస్ట్ డే నుంచి 30 days ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ బేసిక్ చాలా వరకు వచ్చేస్తుంది. సో ఎలాంటి జీరో నాలెడ్జ్ ఉన్నా సరే, అందుకే ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తారంట. సో మార్నింగ్ వెళ్ళడమే ఇంకా చాలా ఫ్రెష్గా, సో అందరూ కొత్త ఫేస్లు, కొత్త లుక్స్ అన్నీ కాబట్టి సో ఏదో అన్కంఫర్ట్గా కూర్చున్నాం, బాగానే ఉంది. దాని తర్వాత మెహందీ క్లాస్ స్టార్ట్ అయింది. మెహందీ క్లాస్ కూడా చాలా బాగా జరిగింది. బేసిక్ ఎందుకంటే ఎలా తయారు చేయాలి ఏంటి, ఇప్పుడు బయట కోన్స్ కొంటుంటాము, సో బయట ఎలా ఉంటుంది ఏంటో, ప్లస్ ఎక్కువ క్లయింట్స్ వచ్చినప్పుడు బయట పర్చేస్ చేయలేము కాబట్టి మనమే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది, సో దాని గురించి బేసిక్గా చెప్పారనమాట. అవి రేపటి నుంచి ప్రాక్టీస్ అయితే ఉంటుంది. ఈరోజు బేసిక్ డీటెయిల్స్ చెప్పారు. దాని తర్వాత మేడం వచ్చారు. దాని తర్వాత ఇంకా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చెప్తుంటే అసలు మైండ్ ఇలా వెళ్ళిపోయింది, అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. సో చాలా నీట్గా, క్లియర్గా 100 డౌట్లు ఉన్నా సరే 100 డౌట్లు క్లియర్ చేస్తూ సో చెప్తూ వెళ్ళిందనమాట. చాలా బాగా జరిగింది. అండ్ ఈరోజైతే మొత్తం ప్రోడక్ట్స్ ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది, ప్రాక్టీస్ అయితే లేదు. ఫస్ట్ డే అఫ్కోర్స్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో ఆ బేసిక్ ఇంట్రడక్షన్స్ అన్నీ జరిగింది. అండ్ మధ్యలో 2 times కాఫీ బ్రేక్స్ ఉంటాయి.
సో మార్నింగ్ 11 అండ్ ఈవినింగ్ 4కి బ్రేక్ ఉంటుంది అనమాట. లంచ్ టైం ఉంటుంది 40 minutes. సో అవన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత టైమే తెలియలేదు తెలుసా, ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో, అసలు ఎంత ఫ్రీగా అయిపోయిందో టైమే అసలు తెలియలేదు. చాలా బాగా జరిగింది అండ్ పర్సన్స్ కూడా చాలా చాలా బాగా వచ్చారు, చాలా రిఫ్రెషింగ్ పర్సన్స్ అనమాట. సో క్లాస్ అయితే ఇది. అండ్ నేనైతే బేసిక్ వీడియోస్ ఏవి నేను పోస్ట్ చేయను, ఎందుకంటే అది అంత కరెక్ట్ కాదు. ఎందుకు అంటే వాళ్ళు ఎన్నో డబ్బులు పెట్టి అలా క్లాసెస్ చెప్తారు, మనం ఇలా ఫ్రీగా యూట్యూబ్లో చూసేస్తే కరెక్ట్ కాదు కదా. సో నేను అక్కడ ఏం చూశాను, నేనేం నేర్చుకున్నాను, నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, అసలు ఎలా ఉంటుంది ఏంటి. ఎందుకంటే నేను ఒక ఫ్రెషర్, దాంతోపాటు ఎంత భయం పర్సన్ అంటే నాకు చాలా ఫియర్ ఎక్కువ. సో ఎంత ఫియర్ పర్సన్లో నేను ఎలా దాన్ని గెట్ అవుట్ చేయగలుగుతాను, ఎలా ధైర్యంగా చేసుకోగలుగుతాను, అసలు చేయగలుగుతానా చేయలేనా అని 100 questions ఉంటాయి ఖచ్చితంగా ఫ్రెషర్స్కి. సో అవన్నీ క్లియర్ చేస్తాను అనమాట, చేయగలుగుతామా చేయలేమా అని చెప్పి. సో అదే ఈ ఛానల్స్లో ఉంటాయి. వన్స్ నేను నేర్చుకున్న తర్వాత, నేను ఒక ప్రాక్టీస్ మంచిగా చేసిన తర్వాత నేనేం నేర్చుకున్నాను ఏంటి అనేది మొత్తం క్లియర్గా అయితే డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా నా పర్సనల్ థింగ్స్తో. సో అంతేగాని నేను అక్కడ అకాడమీ వాళ్ళవి ఏవి నేను పోస్ట్ చేయను అనమాట. సో అది కరెక్ట్ కాదు. సో ఇదన్నమాట. ఐ హోప్ ఈ ఫస్ట్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా, ఫస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ థింగ్ వెళ్ళగానే సో ఇది ఇచ్చారనమాట, ఇంకా కొంచెం బూస్టింగ్ అనిపించింది నాకు. ఇది చూస్తున్నప్పుడు వస్తుంది, ఇంకా చేయాలి మంచిగా చేసుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే. సో అదనమాట. దెన్ ఇంకెంతే ఈ వీడియో. చాలా షార్ట్ కట్స్గా నేను చూపిస్తాను, ఎక్కువ లెంత్ లేకుండా, ఎందుకంటే ప్రాక్టీస్ టైమింగ్స్లో అంత లెంత్ కూడా చెప్పే అంత ట్రైనింగ్ నాకు ఉండాలి. సో నేను చెప్పాలి అంటే ఖచ్చితంగా నేను ట్రైన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, కాబట్టి అంత లెంత్గా నేను ఏం తీసుకోవట్లేదు, బేసిక్గా నేను చెప్తున్నాను అనమాట. సో ఇదనమాట నా జర్నీ స్టార్ట్ అయింది. సో నా జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వండి, మీరు కూడా ఒక స్టెప్ ముందేయండి అండ్ బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.